కష్టం వస్తే భారత్ సాయం కావాలి. విపత్తులు విరుచుకుపడినప్పుడు ఇండియా అండగా నిలవాలి. అవసరం తీరిన తర్వాత పాకిస్తాన్ వైపు నిలవాలి. ఇదంతా ఎవరి గురించో ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఎస్, పాకిస్తాన్ మిత్రదేశం విశ్వాసఘాతక టర్కీ గురించే. కాశ్మీర్ విషయంలో గుడ్డిగా ఉగ్రదేశానికి మద్దతిస్తున్న టర్కీ ప్రెసిడెంట్ ఐక్యరాజ్యసమితి సాక్షిగా అదే రిపీట్ చేశాడు. తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా పని కట్టుకొని కాశ్మీర్ ప్రస్తావన చేశాడు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు అనుగుణంగా పరిష్కరించాలంటూ రెచ్చిపోయాడు. దీనికి ఇండియా కూడా అదే స్థాయిలో బదిలిచ్చింది. నీ లిమిట్స్ లో నువ్వు ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకు ఐక్యరాజ్యసమితి సాక్షిగా అసలేం జరిగింది? తనకే మాత్రం సంబంధం లేని విషయాల్లో ఎర్డోగన్ పదే పదే ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? టర్కీ టార్గెట్ గా గేమ్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చిందా? లెట్స్ వాచ్. ఐక్యరాజ్య సమితిలో మళ్లీ రెచ్చిపోయిన టర్కీ ప్రెసిడెంట్. కాశ్మీర్ ప్రస్తావన తెచ్చి ఇండియాను టార్గెట్ చేసిన ఎర్డోగన్. టర్కీ టార్గెట్ గా గేమ్ చేంజ్ చేయాల్సిన టైం వచ్చేసిందా? కోవిడ్ కష్టకాలంలో వ్యాక్సిన్లతో ప్రాణాలు నిలబెట్టాం. భారీ భూకంపం, పెను విధ్వంసం సృష్టిస్తే మేమున్నామని అండగా నిలిచాం. ఈ రెండు సందర్భాల్లో టర్కీ తన ప్రాణ స్నేహితుడిగా ఫీల్ అయ్యే పాకిస్తాన్ వేడుక చూసింది తప్ప సాయం చేసే ప్రయత్నం చేయలేదు. పైగా మన సైనిక రవాణా విమానాలను తన గగనతలం నుంచి టర్కీ వెళ్లడానికి నిరాకరించింది. ఇదంతా అంకారాకు తెలియందేం కాదు. ఇంత జరిగిన తర్వాత బొద్దున్న దేశం ఏదీ పాకిస్తాన్తో కలిసి నడవాలనుకోదు. కానీ అంకారా అలా కాదు. సాయం చేసిన ఇండియాకు ద్రోహం చేయడం ఎర్డోగన్ బ్లడ్లోనే ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో వందల సూసైడ్ డ్రోన్లు, వాటిని ప్రయోగించడానికి సైనికులను పాకిస్తాన్కు పంపించాడు. అప్పుడే 140 కోట్ల మంది భారతీయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోసారి టర్కీకి ఎటువంటి సహాయం అందించడానికి లేదని మోడీ సర్కార్కు తేల్చి చెప్పింది. ఆ సమయంలో కూడా తప్పో ఒప్పో తాను పాకిస్తాన్తోనే ఉంటానని ప్రకటించాడు ఎర్డోగన్. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సాక్షిగాను అదే చేశాడు. We are pleased with the ceasefire achieved following the tensions last April between Pakistan and India, the tension which had escalated into a conflict. It is important to see a cooperation between the two countries when it comes to counter-terrorism. The issue of Kashmir should be resolved on the basis of resolutions of the UN for the best for our brothers and sisters in Kashmir through dialogue, we hope. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి మాట్లాడాడు. ఆ ఉద్రిక్తతలు ఘర్షణగా మారాయన్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల ఒప్పందానికి సంతోషంగా ఉన్నామన్నాడు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ పాక్ మధ్య సహకారం చాలా ముఖ్యమని చెప్పాడు. ఆ తర్వాతే పని కట్టుకుని కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాడు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి భద్రతా తీర్మానాలకు అనుగుణంగా పరిష్కరించాలని తాను కోరుతున్నట్లు పేర్కొన్నాడు. కాశ్మీరీలకు చర్చల ద్వారా మేలు జరగాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. జమ్మూ కాశ్మీర్ అంతర్గత విషయమని భారత్ పదే పదే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ఎర్డోగన్ తన తీరు మాత్రం మార్చుకోవలేదు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక సార్లు దీనిపై మాట్లాడాడు. 2019 నుంచి ఐక్యరాజ్య సమితి ప్రసంగాల్లో నిరంతరం కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నాడు. దీనికి భారత్ కూడా అదే స్థాయిలో బదిలిస్తూనే ఉంది. ప్రస్తుతం కాశ్మీర్ ప్రస్తావనకు అలాగే కౌంటర్ ఇచ్చింది. టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తిరస్కరించింది. ఎర్డోగన్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. దీనిపై వ్యాఖ్యానించడానికి మరే దేశానికి ఎటువంటి హక్కు లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అంతేకాదు మరొక దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే బదులు పాకిస్తాన్లో ప్రబలుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఎత్తి చూపాలని జైస్వాల్ సూచించారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఎర్డోగన్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి ఉంటే సముచితంగా ఉండేదని అన్నారు. కాశ్మీర్పై మాట్లాడే హక్కు ఏ ఇతర దేశానికి లేదని జైస్వాల్ మరోసారి గట్టిగా చెప్పారు. కానీ భారత్ కౌంటర్తో ఎర్డోగన్ మారతారు అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ వేదికలపై ఎర్డోగన్ భారత్ను టార్గెట్ చేయడం, పాకిస్తాన్ను వెనకేసుకురావడం ఇదే తొలిసారి కాదు. ఇదే చివరిసారి కూడా కాదు. ఎర్డోగన్ టర్కీ అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం ఇదే రిపీట్ అవుతుంది. మరేం చేస్తే ఎర్డోగన్ మన దారికొస్తాడు? సింపుల్. మన శత్రువుకు ఎర్డోగన్ ఎలా మిత్రుడవుతున్నాడు? ఎర్డోగన్ శత్రువులకు మనకు అలాగే మిత్రులవ్వాలి. మోదీ సర్కార్ అదే చేస్తుంది.
టర్కీ ప్రత్యర్థులైన గ్రీస్, సైప్రస్, ఆర్మేనియాలతో భారత్ మైత్రి సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఆర్మేనియాకు భారత ఆయుధాలు సప్లై చేయడం దీనికి నిదర్శనం. 2023 సెప్టెంబర్ 19న ఆర్మేనియాకు చెందిన నాగర్నో కరాబాఖ్లో అజర్బైజాన్ సైనిక కార్యకలాపాలకు మద్దతిచ్చారు. ఫలితంగా 1,00,000 మంది ఆర్మేనియన్లు ఆ ప్రాంతం నుంచి పారిపోవలసి వచ్చింది. ఆ తర్వాతే టర్కీ, ఆర్మేనియా మధ్య ఉద్రిక్తతలు అమాంతం పెరిగిపోయాయి. పైగా ఆర్మేనియాకు వ్యతిరేకంగా టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్తో చేతులు కలిపింది. ఈ క్రమంలోనే భారత్ రంగంలోకి దిగి ఆర్మేనియాకు ఆయుధ సాయం అందించడం మొదలుపెట్టింది. ఆర్మేనియాకు పినాకా రాకెట్ లాంచర్లను విక్రయించింది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్, హీరో ఆకాశ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు కూడా భారత్తో ఆర్మేనియా చర్చలు జరుపుతోంది. కాశ్మీర్ వివాదంలో తలదూరుస్తున్న ఎర్డోగన్కు భారత్ ఇచ్చిన ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇది. ఇక రెండోది గ్రీస్. ఈ యూరోపియన్ దేశం టర్కీకి బద్ధశత్రువు. ముడి చమురు, ఖనిజాలు అధికంగా ఉండే ఏజియన్లో ఎయిర్ సముద్ర హక్కుల కోసం 2 దేశాలు గొడవ పడుతూనే ఉన్నాయి. ఎడారిగా ఉన్న ఏజియన్ ద్వీపం కోసం గ్రీస్, టర్కీ 1996లో యుద్ధానికి సైతం సిద్ధపడ్డాయి. అందుకే ఆ దేశానికి భారత్ మద్దతుగా నిలుస్తూ వస్తుంది. మూడో దేశం సైప్రస్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటనకు సైప్రస్కే వెళ్లారు. టర్కీ, సైప్రస్ మధ్య దశాబ్దాల వైరం ఉంది. 1974లో సైప్రస్ మీద దాడి చేసిన టర్కీ ఆ దేశంలో 3వ వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచే టర్కీ, సైప్రస్ మధ్య అగ్గిరాజుకుంది. అలాంటి సైప్రస్కు ప్రధాని మోడీ వెళ్లడం, అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన అదే కావడం ఎర్డోగన్కు ప్రశాంతత కరువయ్యేలా చేసింది. ఏ ఐక్యరాజ్య సమితి నుంచి కశ్మీర్ ప్రస్తావనలతో ఎర్డోగన్ భారత్ను టార్గెట్ చేస్తున్నాడో అదే ఐక్యరాజ్య సమితి వేదికగానే కశ్మీర్ విషయంలో భారత్కు మద్దతిస్తోంది సైప్రస్. అదొక్కటే కాదు, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని చీల్చి చెండాడుతోంది. అన్నింటికీ మించి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తోంది. అందుకే టర్కీకి వ్యతిరేకంగా సైప్రస్కు అన్ని విధాలుగా మద్దతిస్తోంది మోడీ ప్రభుత్వం. భవిష్యత్తులోనూ ఎర్డోగన్ ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఆ 3 దేశాలతోనే టర్కీని చావుదెబ్బ కొడుతుంది కూడా.